అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్ శశివదనే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మా పాపని ఈ ఏజ్లోనే ఏదైనా మంచి యాక్టివిటీలో జాయిన్ చేద్దాం అనుకున్నాము. క్లాసికల్ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ బెటర్ అనిపించింది. సో మా పాపకి మ్యూజిక్ కంటే క్లాసికల్ డ్యాన్సే అంటే డ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేద్దాం అనుకున్నాము. దానికోసం మాకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నాయని కనుక్కొని మంచిది ఏదైనా కనుక్కుంటే అంతరా మంచిదని చెప్పారు. సో అందులో జాయిన్ చేద్దామని వెళ్తున్నాము. పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంటే ఎంత చక్కగా ముద్దగా ఉంటారో కదా. నేను లాస్ట్ ఇయర్ నుండే పాపని క్లాసికల్ డ్యాన్స్ జాయిన్ చేద్దామా అనిపించేది, కానీ దానికి అంత ఏజ్ లేదు, అంత గ్రాస్ప్ చేయలేదు అని అనుకుని నేను ఆగిపోయాను. సో ఇప్పుడు 6 years ఏజ్లో అది నేర్చుకోగలుగుతుందేమో అన్న కాన్ఫిడెన్స్ ఉండి ఇప్పుడు జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ మన కంట్రీలో లాగా ఫ్రీగా కార్ పార్క్ చేసుకోవడానికి అవ్వదు. 2 dirhams per hour పే చేసి పార్క్ చేసుకోవాలి. పీక్ అవర్స్లో అయితే 6 dirhams per hour కూడా పే చేయాల్సి వస్తుంది. కరెక్ట్ అడ్రస్కే వచ్చామా లేదా అని లిటిల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో అంతరా ఇన్స్టిట్యూషన్ పలానా ఫ్లోర్ అని డిస్ప్లే చేసింది. సో వచ్చేసాం. ఇన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయిన తర్వాత వీడియో చేయడం అది కుదరలేదు. సో పిల్లలందరూ క్లాసికల్ డ్యాన్స్ చక్కగా చేస్తున్నారు, కూచిపూడి అండ్ భరతనాట్యం. మా త్రిని ఎప్పుడు అలా నేర్చుకుంటుందా అనుకున్నాను. మా త్రినీని భరతనాట్యంలో జాయిన్ చేద్దాం అనుకున్నాము. మంత్లీ 8 classes, వీక్లీ 2 classes అన్నమాట. సో డ్రెస్ వచ్చి వైట్ అండ్ వైట్ అని చెప్పారు. రెడీమేడ్ దొరికినా పర్లేదు, లేదా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసేయండి, తర్వాత డ్రెస్ స్టిచ్ చేయించేసుకొని ఒక మంచి రోజు వచ్చి ఫీ పే చేసేయండి, అప్పటి నుండి క్లాసెస్ కంటిన్యూ చేసేద్దాం అన్నారు. సో మేము ఫామ్ ఫిల్ చేసేసి ఒక మంచి రోజు వస్తామని చెప్పేసి వాళ్ళకి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ పెడస్ట్రియన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఓన్లీ జీబ్రా క్రాసింగ్లోనే రోడ్ క్రాస్ చేయాలి. ఎలా పడితే అలా రోడ్ క్రాస్ చేస్తే ఫైన్ వేస్తారు గట్టిగా. ఇక్కడ కార్ డ్రైవింగ్ కూడా అంత ఈజీ కాదండి, చాలా జాగ్రత్తగా చేయాలి. చిన్న మిస్టేక్ చేసినా కూడా ఫైన్ వేస్తారు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం కూడా ఈజీ కాదు. అప్లై చేసిన 6 to 7 months కానీ రాదు, ఒక్కొక్కరికైతే 1 year కూడా పడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందంటే గ్రేట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. ఇంటికి వచ్చేసాము. చికెన్ తెచ్చుకున్నాము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందామని. ఈ ప్యాకెట్ వచ్చేసి 950 grams, 16 dirhams ఉంది. దాదాపు కేజీ మన ఇండియన్ కరెన్సీలో 270 rupees ఉంటుంది. ఈ చికెన్ని 4 to 5 times నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, లిటిల్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని నేను డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను. ఇంత క్వాంటిటీ చికెన్ ఒకసారే పెట్టలేము, ఎయిర్ ఫ్రైయర్లో 2 times పెట్టాల్సి వస్తుంది. పాపకి డ్యాన్స్ క్లాస్ కోసం డ్రెస్ తీసుకోవాలి కదా, అందుకని నెక్స్ట్ డే మీనా బజార్ వచ్చాము. మీనా బజారు ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. దుబాయ్లో షాపింగ్ అంటే టక్కని గుర్తొచ్చేది మీనా బజారే చాలామందికి. ఈ మీనా బజార్కి 500 years హిస్టరీ ఉంది. దీన్ని లేడీస్ బజార్ అనేవాళ్ళంట.
ఇక్కడ చూడీదార్స్ దగ్గర నుండి ఎంబ్రాయిడరీ శారీస్, లెహంగాస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫుట్వేర్, ఇమిటేషన్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, నెక్స్ట్ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ దొరుకుతాయి. మా పాపకి వైట్ అండ్ వైట్ చుడిదార్ కావాలి కదా, దానికోసం తిరుగుతున్నాము. కానీ మా పాప ఏజ్కి రెడీమేడ్ చుడిదార్ అయితే దొరకలేదు. 3 to 4 షాప్స్ తిరిగాము కానీ దొరకలేదు. సో ఫైనల్గా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మేము పాప డ్రెస్ కోసం తిరుగుతుంటే మధ్యలో చాలా ఇమిటేషన్ జ్యువెలరీ షాప్స్ కనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్. మేము వైట్ ఫ్యాబ్రిక్ కోసం చూస్తున్నాం కదా, మాకు ఇన్స్టిట్యూట్లో ఏం చెప్పారంటే ప్లెయిన్ వైట్ కంటే ఏదైనా డిజైన్ ఉన్న వైట్ ఫ్యాబ్రిక్తో డ్రెస్ స్టిచ్ చేయించండి అని చెప్పారు. సో మేము ఆ డిజైన్ కోసం చూస్తున్నాము. 6 year old పాపకి ఫ్యాబ్రిక్కి అండ్ స్టిచ్చింగ్కి కలిపి 180 dirhams ఛార్జ్ చేశాడు. అంటే 4000 పైమాటే మన ఇండియన్ రూపీస్లో. మా వైజాగ్లో అయితే 1500లో అయిపోద్ది డ్రెస్ మొత్తం. ఇక్కడ మీనా బజార్లో ఖచ్చితంగా బార్గెన్ చేయాలి. మేము 130కి అడిగాము కానీ 180 ఫైనల్ అని చెప్పాడు. ఇంకా ఆ షాప్ నుండి బయటకు వచ్చేసాం. ఇక్కడ అంతా ఫుడే కనిపిస్తుంది. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, మన ఇండియన్ స్వీట్స్ అన్నీ ఏం తినాలో ఏం తినకూడదో అర్థం కావట్లేదు. కానీ ఏమీ తినలేదు ఎందుకంటే ఇప్పటికే లావైపోయి డ్రెస్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ షాప్స్ బయట మీకు హ్యాండ్ బ్యాగ్స్ కావాలా, వాచెస్ కావాలా, పర్ఫ్యూమ్స్ కావాలా, లేకపోతే డ్రెస్సెస్ కావాలా అని మా షాప్కి రండి అని అడిగి తీసుకెళ్తారు. ఈ ఇమిటేషన్ జ్యువెలరీ నాకు బాగా నచ్చింది. లోపలికి వెళ్ళి ప్రైస్ నెగోషియేట్ చేసి ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది. కానీ లోపలికి వెళ్ళి టైం వేస్ట్ చేస్తే వచ్చిన పర్పస్ సర్వ్ అవ్వదని ఇంకా నేను తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందామని. ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డ్ వాచ్. చూడండి ఎంత పెద్ద వాచో. మేము అలా వెళ్తుంటే కాన్స్ జ్యువెలరీ షాప్లో కనిపించింది ఈ వాచ్. ఫైనల్గా మా పాపకి ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ స్టిచ్చింగ్ 130 dirhamsకి అయితే దొరికింది. ఫస్ట్ డే ఆఫ్ డ్యాన్స్ క్లాస్ త్రినీకి ఇది ఎంత ఎగ్జైట్ అవుతుందో. చెప్పా కదా వీక్లీ 2 classes అని. ఒక క్లాస్ వచ్చి 1 hour అనమాట. నేను ఆ 1 hour పాప వచ్చే వరకు అక్కడే కూర్చొని పాపని తీసుకొచ్చేసాను.
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.